విద్యార్థులందరికీ నమస్కారం. ముందు వీడియోలో మనం తెలుగు ఉర్దూ సమ్మిళితమైన తెలంగాణ సాహితీ చరిత్రకు వన్నె తెచ్చినటువంటి సామల సదాశివ గారి గురించి మనం తెలుసుకున్నాం. ఆయన రాసినటువంటి ఎవరి భాష వాళ్ళకు వినసొంపు పాఠం యొక్క ప్రవేశిక, పాఠ్యభాగ వివరాలు, పాఠం యొక్క ఉద్దేశం మనం తెలుసుకున్నాం. మొదటి భాగం రెండవ భాగం కూడా మనం పాఠాన్ని చదివి అందులో ఉన్న విషయాలను ఆయన ఏ విషయాలు యాదికి తెచ్చుకున్నారో ఆయన ప్రస్తావించిన విషయాలను బట్టి మనం కొన్ని విషయాలను నేర్చుకున్నాం. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గురించి, వాళ్ళ మనవరాలు పాను జర్దా డబ్బా ఇవ్వగానే ఆయనకి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు గుర్తుకు రావడం, అతను కూడా వారి రామచంద్ర ఎగపాటు తిరుపతి లడ్డు అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తర్వాత కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గురించి ఆయన గురుస్థానీయులు అని చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళ కుమార్తె గారు కమల గారి వాగ్దాటి విని వెంటనే వెళ్ళి ఆమె కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి కుమార్తె అని తెలుసుకున్న విషయాన్ని అక్కడ మనకు చెప్పారు. తర్వాత మహబూబ్ నగర్కి చెందిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి గురించి, అలంపూర్ బ్రహ్మేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న గడియారం రామకృష్ణ శర్మ గారి గురించి, అతను కూడా నాకు గురుస్థానీయులే అని చెప్పారు. తర్వాత నల్గొండ జిల్లాకు చెందిన ఎంతో మంది కవులు, కథకులు, పత్రికా విలేకరుల గురించి ప్రస్తావించారు. అంబటిపూడి వెంకటరత్నం గారి గురించి, కొండూరి వీర రాఘవాచార్యులు గురించి తెలియచేశారు. తరువాత పలుకుబడి నుడికారం గురించి, ఉర్దూలో మొహావిరాలు, రోజ్మర్రా గురించి, టక్సాలీ తెలుగు, టక్సాలీ ఉర్దూ గురించి మనం ఆయన ప్రస్తావించిన విషయాలను బట్టి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు భాగం 3, ఆడవాళ్ల నోట అసలైన భాష. మా ఊరిలో పూజలు చేయించే మరాఠీ పురోహితుడు మొదలు మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి అంటాడు. వాళ్ళ ఊరిలో పూజలు చేయించేటటువంటి పురోహితుడు మరాఠీ భాష తెలిసిన వాడని, మరాఠీ భాష మాట్లాడే వ్యక్తి పురోహితుడిగా ఉన్నాడు. అతను ఏమంటాడంట, వచ్చిన వాళ్ళ భక్తులందరికీ మొదలు మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి అంటాడంట. అయ్యా అట్లా అనవద్దు, శుభమా అంటూ పూజ చేస్తుంటే కళ్ళకు నీళ్లు పెట్టుకోవడం ఏమిటి? ఈ సందర్భాన మేము అర్థం చేసుకుంటాం గాని ఇంకో సందర్భంలో దీని అర్థం వేరే అవుతుంది. తెలుగులో ఎట్లా అనాలో తెలియని మీరు ఇటువంటి తెలుగులో ఎందుకు చెప్తారు? మాకు మరాఠీ వచ్చు కదా, మరాఠీలో చెప్పండి అంటాను. ఆ పురోహితుడు వచ్చిన భక్తులకి మొదలు మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అంటూ ఉంటే ఆయన ఉద్దేశం ఏంటి? పురోహితుల గారి ఉద్దేశం ఏంటి అంటే కళ్ళు నీటితో తుడుచుకోండి అని అర్థం. ఆ విషయాన్ని చెప్పడానికి అతను కు ఎప్పుడైతే పెట్టేశాడో, మొదలు మీ కండ్ల నీళ్లు పెట్టుకోండి, కు అంటే షష్ఠీ విభక్తి, కీకు యొక్క లోపల ఎప్పుడైతే ఆ కు చేర్చాడో, మొదలు మీ కండ్లకు, కండ్లకు అనగానే ఏడవడం అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది తెలుగులో. మాకు కూడా మరాఠీ వచ్చు, మరాఠీలో చెప్పండి, రాని భాష మీద మీరు ఎందుకు ప్రయోగాలు చేస్తారని నేను ఎంత చెప్పినా అతను వినడు అని ఆ మరాఠీ పురోహితుడి గురించి చెప్తూ ఉన్నాడు. అంటే భాష మారిపోవడానికి చిన్న చిన్న అక్షరాల తేడాలోనే ఎన్నో అర్థాలు మారిపోతూ ఉంటాయి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. చూడండి, మెడ, మేడ, యాత్వం పెడితే మేడ అవుద్ది, యాత్వం తీసేస్తే మెడ అవుద్ది. ఇలా చిన్న చిన్న ఒత్తులు, దీర్ఘాలు, అక్షరాలు మారిపోతేనే ఎన్నో అర్థాలు మారిపోతూ ఉంటాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. కానీ అతడు వినడు, మధ్యలో కు షష్ఠి చేరుస్తాడు. షష్ఠి చేర్చడం అంటే ఏంటి? షష్ఠీ విభక్తి ప్రత్యయం అనే కు చేర్చడం వల్ల అది అర్థమే మారిపోతుంది. అది కొంత నయమే, కళ్ళ నీళ్లు పెట్టుకోండి అనడు. ఇది టంకసాల బయట తయారైన నకిలీ నాణెం. అంటే ఏంటి? అసలైన తెలుగు కాదు. నకిలీ నాణెం అంటే టంకసాల అంటే అసలైన నాణెములు తయారయ్యేదని ఇందాక మనం తెలుసుకున్నాం. ఇది ఇలా మాట్లాడే భాష ఏంటి? అచ్చమైన తెలుగు కాదు అని ఇక్కడ మాస్టారి ఉద్దేశం. వరంగల్లులో కూరగాయలు అమ్మే స్త్రీల మాటల్లోనూ ఎక్కడో ఒక అచ్చమైన తెలుగు నుడి వినిపిస్తుంది. ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ల నోటనే వినగలం. ఇక్కడ మీకు ఈ పారాగ్రాఫ్ లో ఆన్సర్ ఒకటే అయినా 4-5 రకాల ప్రశ్నలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏ ప్రాంతంలోనైనా ఆడవాళ్ళ భాష
అసలైన భాష ఆడవాళ్ళ నోటనే వినగలమంటే మీకేమర్థమైంది అని అడుగుతారు. ఉర్దూ మాట్లాడే ముస్లిం స్త్రీలు ఇల్లు దాటి వెళ్ళని వాళ్ళు. రాజమహల్లలో ఉండే బేగముల భాష శుద్ధమైందని అప్పటి విద్వాంసుల అభిప్రాయం. బేగముల భాష అంటే ముస్లిం రాజుల భార్యలు, ఆ రాణులు ఉంటారు కదా, ముస్లిం రాజుల భార్యలైన రాణుల భాషనే బేగముల భాష అని అంటూ ఉంటారు. వాళ్ళదే అచ్చమైన మంచి భాష, శుద్ధమైన భాష అని అర్థం. ఎందుకు అట్లా? వాళ్ళు బయటికి వెళ్ళరు, అందుకే పొల్యూట్ అవ్వదనమాట. వేరొక భాష ప్రభావం అనేది వీళ్ళ భాషలో కలవదు అని అర్థం అక్కడ. అందుకే శుద్ధమైన భాష వాళ్ళదే అని చెప్తూ ఉంటారు. వాళ్ళు అంతఃపురాల్లోనే ఉంటూ ఉంటారు, బయటికి ఎక్కువగా రారు కాబట్టి. అందుకే పొల్యూట్ కాని ఉర్దూను బేగమతి జుబాన్, మహల్లాతి జుబాన్ అనేవాళ్ళు. ఇక్కడ ఈ యొక్క పారాగ్రాఫ్ లో బేగమతి జుబాన్, మహల్లాతి జుబాన్ అంటే మీకు ఏమర్థమైంది అనే ప్రశ్న కూడా వచ్చే అవకాశం ఉంది. నేను ఇలా చెప్పినప్పుడు పెన్సిల్ తో గీతలు గీసుకొని షార్ట్ క్వశ్చన్ SBQ అని పెట్టుకుంటే మీకు సులువుగా అర్థమవుతుంది. అంటే మనకి జవాబు తెలిసినదే ఉంటుంది, కానీ ప్రశ్నలు మారడం వల్ల ఏదో అనుకుంటాం, రాయకుండా ఉండిపోతాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళ నోట అసలైన భాష అయినా, పొల్యూట్ కాని ఉర్దూ అంటే మీకు ఏమర్థమైందన్న, బేగమాతి జుబాన్, మహల్లాతి జుబాన్ అన్న రకరకాలుగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మా చిన్నతనంలో ఆగా సాహెబ్ అనే ఉర్దూ ప్రొఫెసర్ నిజాం కాలేజీలో పనిచేసేవారు. అతని పేరు ఆగా హైదరాబాద్ హుస్సేన్ అనుకుంటానే కానీ గట్టిగా అనలేను. అతడు గంటలు ఢిల్లీ బేగమతి జుబాన్లో ప్రసంగించేవాడు. అంటే అచ్చమైన ఉర్దూ భాష అని అర్థం. అంటే అచ్చమైన ఉర్దూ భాషలో ప్రసంగించడం వల్ల నాకు సరిగ్గా అర్థమయ్యేది కాదు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. వరంగల్ తెలుగు గురించి మాట్లాడుతున్నాను కదా. ఒక సంవత్సరం పెద్ద కాళోజీ వర్ధంతి సభలో పాల్గొన్నాను. సాధారణంగా కాళోజీ ఇంట జరిగే వర్ధంతి, జయంతి సభల్లో పాల్గొనేవాణ్ణి. నాకు పిలుపు వచ్చేది, లేదా నేనే వెళ్ళేవాణ్ణి. ఆ సభల్లో చిన్నపాటి కవి సమ్మేళనం, చిన్నపాటి ఉర్దూ ముషాయిరా అనేటటువంటి మాట వచ్చింది ఇక్కడ. ముషాయిరా అంటే కవిత్వ గోష్ఠి అని అర్థం. ముషాయిరా కవిత్వ గోష్ఠి. కొన్ని ప్రసంగాలు జరిగేవి. తర్వాత అక్కడి 2-3 గాయకులు వాద్యాల మీద షాద్ గజల్లు వినిపించేవారు. పెద్ద కాళోజీ ఉర్దూ కవి, కలం పేరు షాద్ గజల్లు అంటే షాద్ అని కలం పేరు పెట్టుకున్నటువంటి పెద్ద కాళోజీ రాసిన గజల్ పాటల్ని షాద్ గజల్లు అంటారు. నేను వెళ్ళేటప్పటికి సాహితీ మిత్ర మండలి కవులు తమ కవితలు వినిపిస్తున్నారు. ఆ సాహిత్య సభకు రిటైర్డ్ డెప్యూటీ కలెక్టర్ అధ్యక్షులై ఉన్నారు. రిటైర్డ్ డెప్యూటీ కలెక్టర్ గారు అధ్యక్షులై ఉన్నారంట. వారెవరో నాకు తెలియదు. అక్కడ అందరూ తెలుగు విద్వాంసులు ఉండగా, అందరూ యూనివర్సిటీ ఆచార్యులు ఉండగా, ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడం ఏమిటి అనుకున్నాను. ఇతని మనసులో ఎలా అనుకున్నారని, మనం కూడా ఎదుటి వాళ్ళని చాలా తక్కువగా అంచనాలు వేస్తూ ఉంటాం. మనకి ఏది తోస్తే అది ఆలోచించేస్తూ ఒక్కొక్కసారి మాట్లాడేస్తూ ఉంటాం. అవే వివాదాలకు దారితీస్తూ ఉంటాయి. ఇతను ఆ యొక్క సమ్మేళనంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ ఉన్నారు, కానీ అధ్యక్షత వహించిన వాళ్ళు ఎవరంటే రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్. ఇతనికి సందేహం వచ్చింది. ఆ రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్కి ఏం తెలుస్తుంది కవితల గురించి, సాహిత్యం గురించి? ఇంతమంది ఆచార్యులు ఉండగా అతనికి ఎందుకు అధ్యక్షతనిచ్చారు అని మనసులో అనుకున్నారంట. కాళోజీలకు ఆప్తుడేమో అనుకున్నాను. మళ్ళీ మనసులో అనుకున్నాడంట, పోనీలే కాళోజీ గారికి ఏమన్నా దగ్గర బంధువేమో, ఆప్తుడేమో అని అనుకున్నారంట. రెవెన్యూ వాళ్లకు తెలుగు సాహిత్య సభల్లో అధ్యక్షత వహించే అర్హత లేదనుకునేవాడిని కాను. ఉత్తమ కవితలు, కథలు రాసిన రెవెన్యూ, పోలీస్ శాఖల ఆఫీసర్లను ఈ యాది శీర్షిక కిందే ప్రస్తావించి ఉన్నాను. నేను ప్రస్తావించని వాళ్ళు అనేకులు. అందుకే కవి సమ్మేళనం తర్వాత అధ్యక్షుల వారు లేచి మాట్లాడినారు. అచ్చమైన వరంగల్లు ప్రాంతీయ తెలుగులో సంస్కృత పదాలను అంతగా ఆశ్రయించకుండా, ఇంగ్లీషు ఉర్దూ పదాల జోలికి అంతగా వెళ్లకుండా తమ మనసులోని భావాలను వెల్లడించినారు. ఈ రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్కి అధ్యక్షత వహించడం ఏంటి అని ఎవరి గురించి అయితే అనుకున్నారో, అతను ఉపన్యాసంలో ఏ ఇతర భాషలను లో ఉన్న పదాలను అతను ఆశ్రయించకుండా, అంటే ఉపయోగించకుండా, పరభాషా పదాలను ఉపయోగించకుండా అచ్చమైన, అంటే టక్సాలి తెలుగు, వరంగల్ తెలుగు అని అన్నారు కదా ఇందాక, అటువంటి తెలుగులో మంచి తెలుగు పదాలను వాడుతూ అతను ఉపన్యాసాన్ని ముగించారంట. తర్వాత నన్ను మాట్లాడమన్నారు. అధ్యక్షుల వారి కల్తీ లేని తెలుగు విన్న తర్వాత తెలుగులో మాట్లాడే సాహసం చేయలేను, ఉర్దూలో మాట్లాడతాను అని మాట్లాడే 4 మాటలు ఉర్దూలోనే మాట్లాడినాను.
కల్తీ లేని తెలుగు, కల్తీ లేని తెలుగు అంటే నీకేమర్థమైంది అని అడుగుతారు. అంటే మన తెలుగు భాషలో ఇతర పదాల ప్రమేయం లేకుండా, ఇతర భాషా పదాల ప్రమేయం లేకుండా మాట్లాడితే దాన్ని కల్తీ లేని తెలుగు అంటారు. ఇతను ఎంత గర్వం లేనివాడిగా, ఎంత నిగర్వి అనే పదానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నారు చూడండి. అతను ఎంత తగ్గించుకొని ఎదుటి వాళ్ళని ఎలా హెచ్చిస్తున్నాడో ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఆలోచించండి, చెప్పండి. మొదలు మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అని మరాఠీ పురోహితుడు అన్నాడు కదా. మీ నిత్య జీవితంలోని ఎట్లాంటి సంఘటనలను వివరించండి. వచ్చీరాని తెలుగులు మాట్లాడుతూ ఎప్పుడైనా మీ నిత్య జీవితంలో ఉమ్, మీకు సందర్భాలు ఏర్పడితే అవి వివరించండి అని అడుగుతున్నారు. ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ల నోటనే వినగలం. దీన్ని సమర్థిస్తూ చర్చించండి. కవి సమ్మేళనం అంటే మీకు తెలుసా? ఎప్పుడైనా కవి సమ్మేళన సభలో పాల్గొన్నారా? మీ అనుభవాన్ని తెలపండి. ఈ 3 ప్రశ్నలు ఆలోచించి 4-5 వాక్యాల్లో రాయడానికి ప్రయత్నించండి. అధ్యక్షుల వారిలాగే కల్తీ లేని వరంగల్ తెలుగు మాట్లాడే ఆచార్యులు కొందరు ఉన్నారు అక్కడ. ఇతరులు ఉన్నారు. వార్తాపత్రికలో కొన్నాళ్ళు ఉర్దూ కవుల గురించి రాసినాను. ఇప్పుడు యాది రాస్తున్నాను. ఆ కాలం నుంచి నా రచనలు చదువుతున్న గుంటూరు విద్వాంసులు అడ్వకేట్ ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ గారు నా వ్యాసాలు బాగున్నాయని జవాబులు రాస్తున్నారు. తరచుగా మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉన్నది. మీరు ఆ ప్రాంతం వారేనా? మా ప్రాంతానికి ఎప్పుడు రాలేదా అని ప్రశ్నిస్తూ ఉంటారు. వారు ఏ ఉద్దేశంతో అట్లా ప్రశ్నిస్తారో తెలియదు కానీ అది నా ప్రశంసగానే భావిస్తాను. తెలంగాణలోనే ఉంటూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా చదివేట్లు రాస్తున్నానంటే విశేషమే కదా. అంటే చూడండి, గుంటూరుకు చెందిన విద్వాంసులు మీరు తెలంగాణ ప్రాంతం వాళ్ళేనా, మా ప్రాంతానికి ఎప్పుడూ రాలేదా అని అడుగుతూ ఇతని యొక్క రచనలు చదువుతూ ప్రశంసిస్తూ ఉన్నారు అంటే అంటే అక్కడి వాళ్ళ తెలంగాణ ఆంధ్ర మాట్లాడే తెలుగు భాష అయినప్పటికీ జాతీయాలు నుడికారాలు ఈ యొక్క యాస అనేది వేరుగా ఉంటుంది. కొన్ని పదాలు వేరుగా వాడుతూ ఉంటారు. తొందరగా అర్థం కావు. ఆ ప్రాంతం వాళ్ళకే అర్థమవుతాయి. కానీ ఇతని రచనలు అక్కడ వాళ్ళు కూడా చదివి ప్రశంసిస్తూ రాస్తున్నారంటే వాళ్ళకు కూడా అర్థమయ్యే పదాలతో నేను రాయగలుగుతున్నాననే కదా అని ఇక్కడ సదాశివ గారు మనతో చెప్తూ ఉన్నారు. 4వ భాగం. ఇంతకాలం తెలంగాణ సేమోల్లంఘనం చేసి సేమ ప్లస్ ఉల్లంఘనం సేమోల్లంఘనం చేసి తిరుపతి వెంకన్నను కూడా చూడకపోతే అంటే ఏంటి? తెలంగాణ సీమను విడిచిపెట్టి దీన్ని దాటి నేను ఎక్కడికి వెళ్ళలేదు అని. గత మార్చిలో మాత్రం కారా మాస్టర్ గారి ఆజ్ఞను తిరస్కరించలేక 3 రోజుల కోసం విశాఖకు శ్రీకాకుళానికి వెళ్ళి వచ్చినాను. అక్కడి ప్రాంతీయ తెలుగు అందం వేరే. అంటే ఈయన శ్రీకాకుళం ఈ యొక్క విశాఖపట్నం ఆ ప్రాంతాలకు వెళ్ళారు. అక్కడ తెలుగును కూడా విన్నారు. విని ఏం చెప్తున్నారు? అక్కడ తెలుగు కూడా అందమైనదే, ఆ యొక్క అందం వేరు అని చెప్తూ ఉన్నారు. గద్య పద్య సాహిత్యం ప్రచారంలో ఉన్నంత కాలం ఎక్కడ తెలుగైనా ఒక్కటే. వ్యావహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తరువాతనే ఈ ప్రాంతీయ భాషలు మాండలిక భాషలు 18వ శతాబ్దంలో వ్యవహారిక భాషలు అనేటటువంటి ఉద్యమాలు జరిగి మనకి వ్యవహారిక భాషలో పుస్తక రచన అంటే ఇంట్లో మాట్లాడే భాష, బడిలో మాట్లాడే భాష వేరుగా ఉండకుండా వ్యవహారిక భాష మనం మాట్లాడే మాటలతోనే పుస్తక రచన జరగాలని కొన్ని ఉద్యమాల తర్వాత వ్యవహారిక భాష రావడం జరిగింది. అంతకుముందు పద్య గద్య సాహిత్యం ఈ 2 ప్రచారంలో ఉన్నప్పుడు గ్రాంధిక భాషలోనే పుస్తక ప్రచురణ అనేది ఉంటూ ఉండేది. అంటే ఎక్కడ తెలుగు మాట్లాడే ప్రాంతంలో పుస్తకాలు ఎక్కడున్నప్పటికీ ఆంధ్ర తెలంగాణ అందరికీ కూడా ఒకటే రకమైన తెలుగు వాచకాలు ఉండేవి. గ్రాంధికంగా ఎక్కువగా ఉంటూ ఉండేవి. ఇంట్లో మాట్లాడే భాష వేరుగా, బడిలో మాట్లాడే భాష వేరుగా ఉంటూ ఉండేది. ఈ యొక్క వ్యవహారిక భాష వచ్చిన తర్వాతే ఈ యొక్క మాండలికాలు, యాసలు ఇవన్నీ ఎక్కువగా పెరిగాయి అని చెప్తూ ఉన్నారు. నేను ఒకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసిన వాన్నే. అవి ఇప్పుడు నాకే రుచించవు. నేను కూడా ఇంతకుముందు గ్రాంధిక భాషలోనే రచనలు చేసేవాడిని. ఇప్పుడు నాకే అవి నచ్చటం లేదు. ఎందుకంటే పండితులకు తప్ప మిగిలిన వాళ్ళకి ఎవ్వరికి సులభంగా అర్థమయ్యే భాష కాదది. గ్రాంధిక భాష రాసే కాలంలోనూ పిల్లలకు తెలుగు చెప్పే పంతులను కనుక వ్యవహారిక వాదులతోనే గొంతు కలిపేవాణ్ణి. అప్పుడు కూడా నేను టీచర్ ఉద్యోగం చేసేవాడిని. ఉపాధ్యాయుడిగా ఉంటూ పిల్లలకి పాఠాలు చెప్పేవాడిని కాబట్టి మరి గ్రాంధిక భాషలో ఉంటే పిల్లలకు సులభంగా అర్థమయ్యేది కాదు కాబట్టి
వ్యవహారిక వాదులతో అంటే వ్యవహార భాషలోనే రచనలు జరగాలని ఉద్యమాలు చేసే వాళ్ళతో నేను కూడా కలిసి గొంతు కలిపేవాడిని. ఉర్దూ, మరాఠీ పిల్లలు తమ ఇంట్లో మాట్లాడే భాషనే బళ్ళో చదువుతుంటే తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బళ్ళో చదివే భాష వేరు. ఘోరం అనిపించేది. ఉర్దూ వాళ్ళు కానీ మరాఠీ పిల్లలు కానీ వాళ్ళు ఇంట్లో ఏది మాట్లాడుతున్నారో బడిలో కూడా అవే మాటలు ఉంటూ ఉండేవి కాబట్టి రచనలు కూడా అలాగే ఉండేవి కాబట్టి వాళ్ళకి సులువుగా ఉండేది. కానీ మన తెలుగుకు మాత్రం ఇంట్లో మాట్లాడే యాస మాటలు వేరు, బడిలో చదివే గ్రాంథికమైన భాష వేరు. నాకు చాలా బాధ అనిపించేది అని మనతో చెప్తున్నారు. ఈ వ్యవహారికం వచ్చిన తర్వాత తెలుగు పిల్లలు కూడా మరాఠీ ఉర్దూ పిల్లల్లాగా ఇళ్లలో మాట్లాడే భాషనే బడిలో చదువుతున్నారు. అయితే మాండలిక భేదాల నుంచి ప్రాంతీయ భేదాలను సరిచేసుకోలేకపోతున్నాం. సరిచేసుకోవాలంటే తొలగించటము కాదు, దిద్దుకోవటము కాదు, అన్ని ప్రాంతాల పలుకుబళ్లను ఇప్పుడు తెలుగు అనుకుంటున్న భాషలో కలుపుకోవటం. ప్రాంతీయ భాష ప్రజల వ్యవహారంలో ఉన్నది. ఇందులో పండితుల, రాజకీయ నాయకుల ప్రమేయం లేదు. ఈ నడుమ ఏదో టీవీ ఛానల్లో తెలుగులోనే రాయండి, తెలుగే మాట్లాడండి అని చెప్పడం జరుగుతున్నది. ఇది విన్నప్పుడల్లా నేను 2 ప్రశ్నలు వేసుకుంటాను. ఏ తెలుగు, ఎక్కడ తెలుగు అని. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో మీకు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బడిలో చదివే భాష వేరు అంటే మీకు ఏమర్థమైంది అని అడగొచ్చు. తర్వాత ఈ నడుమ టీవీ ఏ తెలుగులోనే రాయండి, తెలుగే మాట్లాడండి అని చెప్పటం విన్నప్పుడు నేను 2 ప్రశ్నలు వేసుకుంటాను. ఏ తెలుగు, ఎక్కడ తెలుగు అని సదాశివ గారు ఎందుకు అన్నారు అనే ప్రశ్న కూడా వస్తూ ఉంటుంది. చాలా మోడల్ పేపర్స్ లో ఇవి వచ్చాయి కాబట్టి ఆ యాంగిల్లో కూడా మీరు ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఉర్దూ సాహిత్యంలో పండితుల ఫారసీ సమాసాల కంటే ప్రజల పలుకుబడికే ప్రాధాన్యమని రాసినాను కదా. ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడైన కవి మీర్ తఖీ మీర్. ఈ యొక్క మీర్ తఖీ మీర్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మీర్ తఖీ మీర్ గురించి ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఈయన ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడైన అంటే మొట్టమొదటి చాలా ప్రాముఖ్యమైన కవంట మీర్ తఖీ మీర్. అతని కవిత గంభీర భావభరితమైన భాష ప్రజల పలుకుబడిలోంచి వచ్చిన సహజ సుందరమైనది. ఎవరో అతన్ని అడిగారట, ఉస్తాద్, ఉస్తాద్ అంటే గురువు అని అర్థం. గురువు గారు, ఫారసీ, అరబీ, ఉర్దూ భాషల్లో సాటిలేని పండితులు కదా మీరు, ఢిల్లీ ప్రజల పలుకుబడిని ఎట్లా పట్టుకున్నారు అని. అతన్ని మీర్ తఖీ మీర్ని ఎవరో అడిగారంట. ఈయన చాలా అగ్రగణ్యుడైన కవి కదా. అతని దగ్గరికి వచ్చి ఉస్తాద్ అంటే గురువు గారు, గురువుగారు మీరు ఫారసీ, అరబీ, ఉర్దూ భాషలో సాటిలేని పండితులు, మరి ఢిల్లీ ప్రజల పలుకుబడి అంటే సాధారణ ప్రజలు కూడా మాట్లాడేటటువంటి పలుకుబడులు, నుడికారాలు మీరు ఎలా పట్టుకున్నారు అని అడిగారంట. అదా అని ఆ యొక్క మీర్ తఖీ మీర్ గారు అడిగిన వాళ్ళకి చెప్పారంట. ఏమని? శుక్రవారం ఢిల్లీ జామె మసీదు మెట్ల మీద నేను కూర్చుంటాను. ఆ మెట్ల మీదనే అటు ఇటు వరుసగా ఫకీర్లు, బిచ్చగాళ్ళు, బిచ్చగత్తులు కూర్చుండి ఏవేవో మాట్లాడుకుంటారు. అవన్నీ శ్రద్ధగా వింటాను. నమాజు చదవటానికి ఎందరో వస్తుంటారు, పోతుంటారు, మాట్లాడుకుంటారు. అవి కూడా వింటాను. అలా ప్రజల పలుకుబడిని, జాతీయాలను నేను నేర్చుకున్నాను. నాది ప్రజా కవిత కదా అన్నాడట మహాకవి మీర్ తఖీ మీర్. ఒక షేర్ కూడా రాసినాడు. షేర్ అంటే ఉర్దూ కవిత్వంలో 2 పాదాలతో ఉండేదాన్ని షేర్ అంటారు. అదే మనకి ఇక్కడ కింద ఇచ్చారు. గో మెరే షేర్ హై ఖవాస్ పసంద్ పర్ మెరీ గుఫ్తగు అవాయ్ సే హై. అంటే గో మెరే షేర్ హై ఖవాస్ పసంద్ అంటే నా కవిత్వాన్ని ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు అని అర్థం. పర్ మెరీ గుఫ్తగు అవాయ్ సే హై అంటే కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే అని. షేర్ ఇలా 2 పాదాలతో ఉంటుంది షేర్ అంటే. నేను మాత్రం నాది ప్రజా కవిత కదా, నేను సామాన్య ప్రజల కోసమే రాస్తూ ఉన్నాను, నాది ప్రజా కవిత కదా అని చెప్పాడంట మీర్ తఖీ మీర్. మీర్ తఖీ మీర్ సాహిత్యంలోనికి సాధారణ ప్రజల యొక్క పలుకుబడులు, నుడికారాలు ఎలా వచ్చాయి, సాధారణ ప్రజల భాష ఎలా వచ్చింది అని ప్రశ్న అడుగుతారు. లేదంటే మీర్ తఖీ మీర్ గురించి మీకు తెలిసింది రాయండి అని అడుగుతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులోంచి ప్రశ్నలు వస్తాయి. చివరిగా ఖాస్, ఆమ్ అనే 2 మాటలు ఉన్నాయి. ఖాస్ అంటే ప్రత్యేకమైనది అంటే స్పెషల్. దాని బహువచనం ఖవాస్, ప్లోరల్. ఖాస్, ఖవాస్ ఏకవచనం, బహువచనం. అంటే విద్వత్తులోనో, సంపదలోనో, హోదాలోనో ప్రత్యేకమైన వాళ్ళను ఖాస్ అంటారు, స్పెషల్ పీపుల్. ఆమ్ అంటే సామాన్యం అంటే జనరల్ పీపుల్.
ఆవాం అంటే బహువచనంలో సామాన్య ప్రజలు, కామన్ పీపుల్ అని అర్థం. కవి ఏమంటున్నాడంటే, నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే అని. ఈ చిన్న పారాగ్రాఫ్ లో ఖాస్ ఆమ్ అంటే ఏంటని అడగొచ్చు. లేదు అంటే నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే అని కవి అనడంలో కల ఉద్దేశం ఏంటి అని అడగొచ్చు. ఇక్కడ ఆలోచించండి, చెప్పండి. నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే అని రచయిత అనడంలో ఆంతర్యం ఏమిటి? పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బళ్ళో చదివే భాష వేరు అనడం నిజమా కాదా? కారణాలు చర్చించండి. ప్రాంతీయ భాషా భేద